అవిభాజ్యమైన కాకతీయ మహాసామ్రాజ్యంపై గ్రహణ ఛాయలు కమ్ముకున్నాయి. కళింగ ముఖద్వారం మొదలు కాంచీపురం వరకు సౌపర్ణ పుంఖాస్సర వర్షం కురిపించి కల్లోలిత మాండలీకుల రక్షణకై ఏకఛత్రం పట్టి నిర్మించిన కాకతీయ సామ్రాజ్య దుర్గపు గోడలు బీటలు వారుతున్నాయి. మహాఛత్రాధిపతి అయిన తన తండ్రి పట్టోద్ధృతిగా తాను సాధించిన రాజ్యలక్ష్మి తన కళ్ల ముందే క్షీణించిపోతోంది. అసమాన ధీశక్తితో పరిజన కాళీ అయి స్వైరవిహారం చేసిన రాయ గజకేసరి తోడేళ్ల ఊళలు వింటూ మౌనంగా ఉండలేకపోయింది. పంచపాండ్యుల ప్రభావాన్ని అరచేతితో అదృశ్యం చేసి సేవుణ శకటాలను దిశాపట్టం గావించిన ఏకవీర 7 పదులు పైనేసుకుంది. 7 పదులు మెట్టింది మొదలు ఆ తల్లి శత్రువుల సప్తాంగాలు హరించి చాళుక్య వీరభద్ర సమేత రుద్రదేవ మహారాజుగా ఓరుగంటి సింహాసనాన్ని అధిష్ఠించి యావదాంధ్రదేశాన్ని పాలించింది. ఆమె సామంతులందరూ ఆమె కరుణా కటాక్ష పాత్రులే. పుత్ర సంతానం లేకపోవటం వలన అల్లుళ్లనే తన కొడుకులుగా ఆదరించింది. రాజ్యాన్ని న్యాయంకరాలుగా విభజించి సమన్యాయము సమయన్యాయము నెలకొల్పింది. అగ్రహారాలు, ఆరోగ్యశాలలు, ప్రసూత్యాలయాలు ఇలా ఎన్నో ప్రజోపకార కార్యాలు జరిపించింది. అట్టి తల్లికి నేడు గట్టి దెబ్బే తగిలింది. ఆ దెబ్బ బహిశత్రువులదై ఉంటే తామర తూడలను త్రుంచినట్టు త్రుంచిపారేసేది. కానీ ఇక్కడ తిరుగుబాటు చేసింది బయటివారు కాదు, తనవాడనుకున్నవాడే దెబ్బతీశాడు. తనకు తన కుటుంబానికి అత్యంత విధేయులయ్యుండిన కాయస్థ కుటుంబానికి చెందిన అంబదేవుడే ఆ అంతఃశత్రువు. అంబదేవుడిని తన తోబుట్టువుగా భావించింది రుద్రమ. సహజాతుడు కాకపోయినా తన తల్లి రొమ్ము పంచుకున్న ఆత్మబంధువతడు. కాకతీయ సామ్రాజ్యపు మూలస్తంభమై తన తండ్రి గణపతి దేవుని కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని 72 నియోగాధిపతి గాంగేయ సాహిని మేనల్లుడు. అత్యంత పరాక్రమశాలి. మహారాజైన రుద్రాంబకు ఆ అంబదేవుడే రక్షకుడొకప్పుడు. అలాంటి అంబదేవుడే ఇప్పుడు విద్రోహం తలపెట్టాడు. మార్కోపోలో పర్యటన ద్వారా ఐరోపా నుండి చైనా వరకు ఖండాంతరాలు దాటిన రుద్రాంబ ఘనకీర్తి అంబదేవునిలో అసూయ కలిగించింది. ఒక ఆడది రాజ్యమేలుతుంటే తాను సామంతుడిగా చేతులు కట్టుకు నిలబడటం అవమానంగా భావించాడు అంబదేవుడు. ఎంత చిన్ననాటి స్నేహం ఉన్నా సామ్రాజ్ఞి ఎదుట సాగిలపడవలసి రావటం అంబదేవునకు తలకొట్టేసినట్టయినది. కట్టుబట్టలతో వలస వచ్చిన తన తల్లిదండ్రులకు, మేనమామకు గణపతిదేవ చక్రవర్తి సేవామాన్యాలు ఇచ్చి ఆదరించిన సంగతిని అసూయాపరుడై మరిచాడు. గండపెండేరాలు తొడిగిన చేతికే గండకత్తిర వేయాలనుకున్నాడు. కాకతీయుల బద్ధ శత్రువులైన సేవుణులతో, పాండ్యులతో చేతులు కలిపాడు. గండికోట మనోరథపురాన్ని స్థావరంగా చేసుకుని స్వతంత్రం ప్రకటించుకున్నాడు. అది మొదలుగా కాకతీయ సామంతులు ఒక్కొక్కరిపై దండయాత్ర చేయసాగాడు. వైదుంబ రాజులైన కేశవ, సోమిదేవ, అల్లుగంగ రాజులను పారద్రోలి వారి ఆశ్విక దళాన్ని స్వాధీనం చేసుకున్నాడు. పల్నాడుపై దండయాత్ర చేసి 1000 మంది రాజులను జయించిన శ్రీపతి గణపతిని ఓడించాడు. పానుగల్లు పాలకుడైన మల్లికార్జునపతిని ఓడించి అవమానించాడు. విక్రమసింహపురి సింహాసనంపై కాకతీయుల బద్ధశత్రువైన మనుమగండ గోపాలుడిని కూర్చోబెట్టాడు. అంబదేవుడు క్షుద్రోపాసకుడు. ఘోర తపస్సు చేసి కిరాత భైరవిని వశపరుచుకుని ఆ క్షుద్రదేవతకు రుద్రమదేవి విధేయులను బలివ్వసాగాడు. ఏరువ ప్రభువైన మల్లిదేవుని, అలాగే రుద్రమదేవి అక్క మెట్టినిల్లైన కోటవంశరాజులను చంపి వారి తలలను నరికి వాటిని మెడలో హారంగా ధరించి వీరంగమాడాడు. కాకతీయ నాయకులు 75 మందిని చంపి వారి పుర్రెలతో గుట్టలు కట్టాడు. ఇది విన్న రుద్రాంబ చలించిపోయింది. 80 ఏళ్ల ముసలి వయసులో యుద్ధానికి సిద్ధమైంది. అంబదేవుని పాపాలు అంతమొందించాలని కంకణం కట్టుకుంది. వెంటనే నాయకులందరినీ సమావేశపరిచి వ్యూహరచన చేసింది. దండెత్తి వస్తున్న అంబదేవుడిని ముందుకెళ్లి అడ్డుకోవాలని ఆదేశమిచ్చింది. ఓరుగల్లు కోట 72 బురుజులను ఒక్కొక్క నాయకునికి అప్పగించి రాజధానిని కాపుకాయమని చెప్పింది. కోట చుట్టూ పెద్ద కందకాన్ని తవ్వించి దానిలో మనుషులను, గుర్రాలను పీక్కు తినే ముసళ్లను విడిచిపెట్టించింది.
ఎంత వారించినా వినకుండా తన మనవడైన కుమార రుద్రదేవుని ఓరుగల్లు పర్యవేక్షణకు నియమించి తాను యుద్ధగామి అయి ముందుకు కదిలింది. కాకతీయ కాల్బలం 9 లక్షల పైచిలుకు, 20,000కు పైగా అశ్వాలు, 100కు పైగా మదపుటేనుగులు, కాకతీయ పదాతిదళం చేసే కరాళ కరవిన్యాస ఘోష ప్రళయకాల ప్రభంజనం వలె శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కాకతీయ ఆశ్విక దళానికి రుద్రమ చిన్నల్లుడు ఇందులూరి అన్నయ్య మంత్రి నాయకత్వం వహించాడు. 20,000 గుర్రపు డెక్కల తాడన పీడనానికి భూమి దద్దరిల్లింది. కాకతీయ గజదళానికి బెండపూడి అన్నయామాత్యుడు నేతృత్వం వహించాడు. కాకతీయ ఘనాఘన మదగజ సమూహం సూర్యుణ్ణే కప్పేసే కారుమబ్బువలే గోచరిస్తోంది. కాకతీయ సైన్యం గరుడకేతనాన్ని ఎగరవేసింది. పరుసవేదిపై ఆసీనుడైన స్వయంభూదేవునికి రక్తతిలకం దిద్ది జై కుష్మాండిని అని గర్జించింది రుద్రాంబ. అది విన్న 9 లక్ష ధనుర్ధారులు ఏకకంఠంతో సమరశంఖాలు పూరించారు. మేఘాలు గర్జించినట్టనిపించిన ఆ శబ్దానికి కాయస్థ సైన్యం ఉలిక్కిపడింది. కృష్ణ దాటి ముందుకొస్తున్న అంబదేవుడి సైన్యాన్ని భువనగిరి వద్ద ఉన్న చందుపట్ల మైదానంలో అడ్డుకోవాలని నిశ్చయించింది రుద్రమ. అనుకున్నట్టుగానే శత్రు సైన్యం చందుపట్ల చేరుకుంది. కాకతీయ సైన్యం బాణాల వర్షం కురిపించింది. బల్లాలు గాల్లోకి దూసుకెళ్లాయి. వానజల్లుకి చెల్లాచెదురైన చీమల దండుల కాయస్థ సైన్యం చెదిరిపోయింది. అదే అదునుగా చూసి అన్నయ్య మంత్రి సైనికులను గరుడ వ్యూహం పన్నమని ఆదేశించాడు. అది తెలియని కాయస్థ సైనికులు వ్యూహంలో చిక్కుకుని ఆయుధాలు విడిచి బందీలవసాగారు. వ్యూహంలో చిక్కని వారిని కాకతీయ సైనికులు వెంటాడి ఊచకోత కోశారు. రుద్రాంబ ఏనుగుపై నిలబడి బల్లెంతో శత్రువుల తలలు త్రుంచి పూసలు గుచ్చినట్టు గుచ్చుతోంది. 8 పదుల వయస్సుని లెక్క చేయకుండా సమరసింహంలా పోరాడుతోంది రుద్రాంబ. అనుకోని ఎదురు దెబ్బ తగిలిన అంబదేవుడు కంగు తిన్నాడు. యుద్ధరంగం నుంచి వెనక్కి తగ్గాడు. ఇంతలో సూర్యాస్తమయమైంది. యుద్ధం ఆగింది. యుద్ధరంగమంతా శవాలతో రక్తమాంసాలతో రోతగా ఉంది. రణోత్సాహంలో రుద్రమదేవి ఎడమకాలికి గాయమైంది. ఆమె చికిత్స కోసం గుడారంలో సేదతీరుతోంది. వయోభారం వల్ల జవసత్వాలు సన్నగిల్లుతున్నాయి. ఓపిక నశిస్తోంది. తండ్రికిచ్చిన మాట తన మనస్సును తొలిచివేస్తోంది. సువిశాల ఆంధ్ర సామ్రాజ్యాన్ని సుస్థిరపరచాలని తపించిపోతోంది. అంబదేవుడు ఆశ్విక నిపుణుడు. అతి విషమ హయారూఢులని కాయస్థులకు బిరుదు. అంటే ఎంతటి మొండి గుర్రాన్నైనా మచ్చిక చేసుకుని స్వారీ చేయగల సామర్థ్యం కలవారని అర్థం. ఓటమి వాకిట నిలుచున్న అంబదేవుడు ఒక పన్నాగం పన్నాడు. రాత్రివేళ తన సైన్యంలో ఒక భాగాన్ని తీసుకుని భువనగిరి కొండ చుట్టూ తిరిగి వెళ్లి కాకతీయ గుడారాల వెనకవైపుకు అతి తక్కువ సమయంలో చేరుకున్నాడు. యుద్ధరంగంలో బ్రహ్మరాక్షసుడనే పేరు తెచ్చుకున్న అంబదేవుడు రుద్రమ పరాక్రమాన్ని ఎదురొడ్డలేక దొంగ దెబ్బ తీయాలని వెనక నుంచి కాకతీయ గుడారాలపైకి దాడి చేశాడు. అదిరిపడిన కాకతీయులు తమ గుర్రాలను అధిరోహించ ప్రయత్నించగా అవి సహకరించలేదు. అప్పటికే వాటిలో కొన్నింటిని అంబదేవుడు వశపరుచుకున్నాడు. ఇది తెలిసిన రుద్రమ ఒక్క ఉదుటన లేవబోయింది. గాయపడిన కాలు లేవనివ్వలేదు. నేల మీద చతికిల పడిపోయింది. ఒక పక్క కాకతి నాయకుల హాహాకారాలు వినిపిస్తున్నాయి. అన్నయ్య మంత్రి చెదురుమదురుగా ఉన్న సైన్యాన్ని కూడగడుతున్నాడు. బెండపూడి అన్నయామాత్యుడు ఏనుగులకు చౌడీలు కట్టిస్తున్నాడు. సింధభైరవుడు ఒంటరిగా గొడ్డలి పట్టుకుని గుడారాలని కాపు కాస్తున్నాడు. ఇంతలో అంబదేవుడి దండు రుద్రాంబ గుడారం మీదకు వచ్చింది. భైరవుడితో ఇతర నాయకులతో తలబడింది. లెంకలు గాయంతో బాధపడుతున్న దేవిని యుద్ధభూమి నుంచి తప్పించడానికి పల్లకి తీసుకొచ్చి ఆమెని అందులో పడుకోబెట్టారు. దేవి కళ్ళు మూసుకుపోయాయి. యుద్ధఘోష వినమరుగవుతోంది. నిశ్శబ్దం కమ్ముకుంది. దూరంగా ఓరుగల్లు కోట కనబడుతోంది.
కోట గోడలనెక్కుతున్న కాయస్థ సైనికులు కనబడుతున్నారు. సింహద్వారం బద్దలు కొట్టిన వెంటనే కోట బురుజుపై కాయస్థ ధ్వజం ఎగరవేయటానికి సిద్ధంగా ఉన్న అంబదేవుడు కనబడుతున్నాడు. దేవి కళ్ళు తెరిచింది. నిప్పు కణికల్లా ఉన్న ఆమె కళ్ళు సెగలు కక్కుతున్నాయి. ఆమెని ఏదో శక్తి ఆవాహించింది. పల్లకీలోంచి కిందకు దూకి ఖడ్గ కోదండాలు చేతపట్టి రణరంగం వైపుకు దూసుకు వెళ్ళింది. దేవి తన పట్టపు గుర్రాన్ని ఎక్కి తన లెంకలను వెంటబెట్టుకుని అంబదేవుడితో తలబడింది. దేవి ఖడ్గదాటికి అంబదేవుడు తట్టుకోలేకపోతున్నాడు. అది చూసిన అతని అంగరక్షకులు దేవిని చుట్టుముట్టారు. దేవి ఒంటరిగా నిలిచింది. అది చూసిన సేనాధిపతి మల్లికార్జున నాయకుడు రుద్రమును కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. అంతలో అంబదేవుని మిగులు సైన్యం ముందు నుంచి దాడి చేయసాగింది. బెండపూడి ఇందులూరి నాయకులు వారితో తలబడ్డారు. ఇరువైపుల నుంచి వచ్చిన యమకింకరల వంటి శత్రువులను ఓరుగల్ల వైపుకి ఒక్క అడుగు కూడా వేయనివ్వకుండా నిలువరించింది రుద్రమదేవి. కానీ ఆ పోరులో తన ప్రాణాలను శివార్పణం చేసింది. కాకతీయ సామ్రాజ్య ప్రతాప భానుడిని కాయస్థరాహు మింగేశాడు. ఆమ్రకూష్మాండిని వరప్రసాదిని అయిన రుద్రమ శివసాయుధ్యం పొందింది. మహారాజ్ఞి అస్తమించింది. ఆ వార్త విన్న కాకతీయ నాయకులు తమ తమ సైన్యాలతో ఓరుగల్లు వైపుకి వెనుదిరిగారు. అంబదేవుడి సైన్యానికి ఓరుగల్లు కోటను ముట్టడించే ధైర్యం లేకపోయింది. నిరాయుధులపై ఆకస్మిక దాడి చేసిన అత్యంత పరాక్రమంతో తిప్పికొట్టిన రుద్రమ సైన్యానికి ఎదురు వెళ్లి పోరాడటానికి భయపడి వెనక్కి తగ్గింది. యుద్ధరంగంలో అధర్మంగా గెలుపు సాధించిన రాజ్యం జయించలేక వెనుదిరిగాడు అంబదేవుడు. ఒక ఆడదాన్ని దొంగదెబ్బ తీసి సాధించిన తాత్కాలిక విజయాన్ని అవమానంగా భావించి ఆ విషయాన్ని ఎక్కడా ప్రకటించుకోలేదు అంబదేవుడు. కాకతీయ వంశంపై ఓటమి అనే ఈ కళంకం ఎక్కువ కాలం నిలవలేదు. కుమార రుద్రుడు తన మాతామహి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలన్న పగతో రగిలిపోతున్నాడు. రాహువు మింగిన కాకతీయ సూర్యుడు ద్విగుణీకృత తేజస్సుతో మళ్లీ లేచాడు. ఆ కథ మరొక్కసారి.